ఊరికే నన్ను ఇరికిచ్చి ఆ పాపని ఫోర్స్ చేసి ఏంది సుజాత ఏంది సుజాత Audio Jungle. ఏందొచ్చేది లోపలికి మక్కకు నమ్మకం చేసావా వచ్చేది లోపలికి మక్కకు నమ్మకం చేసావా ఏంది మక్కకు నమ్మకం చేసావా మక్కని లవ్ లో పడినదే ఎక్కువ మీకు ఏంద్రా ఏం జరిగింది చూడు నా మక్కకు నమ్మకం చేసాడు వాకిలేసుకొని కూడా లెటర్ చదువు ముందు మక్కకు నమ్మకం చేసావా కూర్చొని ఏమనుంటే మాట్లాడుకోండి ఏది ఊరికే అరుచుకుంటే పక్కనింటో లేవనుకోల్లా నేను దూరలే అందుకే నా పనిలో నేనున్నా అర్థమైందా ఇది ఎప్పుడు చూడు ఇదే వ్యాపారమేనా చూసన్నా కూర్చోరా కూర్చో కూర్చో వానికి ఏమని తెచ్చి ఎట్లా మంచి చేసుకోవాలో తెలుదు ఎట్లా డీల్ చేసుకోవాలో తెలుదు ఉండరా జ్యూస్ ఇస్తా ఆ లెటర్ చదువు ముందు నాకు రా చదివే కాదు ఉండు అంటే ఏం ముద్ర నువ్వు అంటే చదువు రాదు సరే నేను చదువు రాకపోతే కాదు చదువు వచ్చులే మా అక్కకి నమ్మకం అక్క నీ లవ్ లో పడిండేదే గొప్ప వద్దులేనా ఉండరా తారా వద్దులేనా ఏదో మాట్లాడాలా వింటూ ముందు వీడేంటప్పుడే ఏం జరిగింది ఇప్పుడు అదే నేను లెటర్లు ఏందేందో రాసిచ్చాడు మా అక్క ఏడ్చుకుంటా కూర్చుంది లెటర్లు ఏందేందో రాసిచ్చాడు మా అక్క ఏడ్చుకుంటా కూర్చుంది ఎవరు రమ్మన్నావా ఏం జరిగింది ఏం నిదానం చెప్పు ఆ లెటర్లు నీకంటే నిమ్మేష్ అన్నకు సెట్ చేసేదే మేలు వాడిని నీకంటే నిమ్మేష్ అన్నకు సెట్ చేసేదే మేలు వాడిని నాకు అట్లా ఇంట్రెస్ట్ లేదు నువ్వు ఏదో ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుతున్నావు నాకు సెట్ చేసే దాని గురించి ఒక్క నిమిషం నాకే నచ్చలే కూర్చోస్తా ఆడ కూర్చో నువ్వు పైన కూర్చో చెప్పి ఏం సెట్ చేస్తావు మీరు గ్యాప్ మాట్లాడతారు మీరు లెటర్ చదువు మా అక్కకి ఎంతగా నమ్మకం చేశాడు లెటర్ చదువుయా ముందు నువ్వు రాసినది కదా ఇచ్చి పంపించాను నేను రాసిచ్చిన దాంట్లో నువ్వేం చెప్పినావో అదే రాసిన నేను అది పోయినాక ఏమైంది వేరే లెటర్ పంపించినావు అంటా నువ్వు అక్కకి వేరే లెటర్ పంపించినావు అంటా నువ్వు అక్కకి ఏంది లెటర్ మళ్ళా నీతో కాక ఇంకోడు కూడా ఉన్నాడా నీకు ఉత్తరాలు అందజేసేవాడు లెటర్ ఎవరితో పంపించినావయ్యా నువ్వు లెటర్ ఏ వీడోడు అది లెటర్ చదువు ఒకసారి ఎంతగా ఏడుస్తుంది తెలుసా మా అక్క నైట్ అంతా నిద్రపోకుండా ఏడుస్తుంది అందుకేనా ఫోన్ కూడా ఎత్తలే ఏంది ఫోన్ ఎత్తేది ఫోన్ ఎత్తలేదా నంబర్ అన్న చెప్పు నా దానిలో చేస్తా అన్ననే మనద్దు నువ్వు అన్న మంచోడు అది అందరికి తెలుసులేరా నీకు లేట్ తెలిసింది ఒక నిమిషం ఉండు ఇక్కడ చూడు నీ నంబర్ ఎత్తలేదేమో కాదు దీంట్లో ట్రై కాదు అది మళ్ళా నంబర్ చెప్పు సరే ఉండరా చెప్పు అన్న మంచోడు నీకంటే మంచోడులే నైట్ అంటే ఏడ్చుకుంటా కూర్చోంది నాకు ఫోన్ చేయకూడదా ఇప్పుడు నీకు అర్థంగా నేను చెప్పేది నువ్వు మా అక్క నీ లవ్ లో పడిండేదే గొప్ప నీ మగానికి మా అక్క రేంజ్ సరిపోదు అది నేను ఎప్పుడు ఈడుంటే మా అక్క ఈడుంటుంది ఆడ కూడా లేడు చీపు నువ్వు అది ఓపెన్ చెప్తాను ముడతలు మగమూడా ఇప్పుడు గజ్జి గురించి చెప్పినావా మీ అక్క గజ్జి గురించి చెప్పినా గజ్జి గురించి చెప్పినావా మీ అక్క గజ్జి గురించి చెప్పినా నీకు అవసరం నీకు అవసరం లేవయ్యా అక్క నీతో బ్రేకప్ చెప్పింది లెటర్
ఆగింది లెటర్ లో ఏటి అని రాసింది మా అక్క. ఇప్పుడు దాంట్లో ఏముందండి రా ఏముందండి ఏముంది చదువు లెటర్ అది ఒకసారి. లెటర్ నాకని కొంచెం జోలు పెట్టుకున్నా ఉండ లెటర్ నాకని కొంచెం జోలు పెట్టుకున్నా ఉండ ఊన్లే అంటే హీరో కాకపోతే ఏదో రోజు వస్తుంది కదా లెటర్, నాకు రాకుండా ఏం పోదు కదా. ఆల్రెడీ ఏదో బ్రేకప్ వరకు వచ్చింది, కానీ బ్రేకప్ ఎందుకంటే అయిపోయేంత నేను ఎద్దో వదలను అది కాదు. ఈ ముద్దులు పోయినాయి ఏమి 2వ లెటర్కే అసలు ఏం రాసి చదువుతాడు. నేను ఇడిచిపెట్టే రకం కాదు, వానికి ఎట్లా తిరిగి నాకు వద్దురా, నాకు ఇంట్రెస్ట్ లేదు అని ఎత్తాడు. నాకు వద్దు ఏమే నేనేమో నువ్వు అంటేనే కుర్తాడు అప్పుడే బావని మళ్ళీ లాస్ట్ తప్పు యాడ్ జరిగిందో కనుక్కుందాం. బాధపడతాడు మీ అక్క డెకైట్ గా లవ్ చేసినప్పుడు ఎత్తిపోయింది మీ అక్క సేఫ్టీ. నువ్వు గమ్మట్రా స్వామి ఉండు, నేను చదువుతా ఉండు అసలు ఏం జరిగింది అనేది. మిస్టర్ శివ అంట, అసలు మిస్టర్ ఏంది వీనికి, మిస్ కదా పెట్టాల్సింది. ఏం బావా నేను లాస్ట్కి విని చీప్గా మాట్లాడతాను అంటే మీ అక్క అంటే అంత నీకు ఇష్టమా? మా అక్క కోసమే అన్న వింత తిరిగిండేది. నేనంతా చాక్లెట్ ఇప్పిస్తాను అన్నాడు, ఇప్పించినాడు. ఇప్పటివరకు ఒకటిగా ఇప్పిలేదు ఇంతవరకు కూడా ఇప్పిలే. నిజమా? ఇప్పిస్తానని ఇప్పిలే. డబ్బులు అడుగుతాను ఆడో ఉన్నాయి, డబ్బులు అయితే ఉన్నాయి, చాలానే ఉన్నాయి. కకృతిగా తీసేకి కాదా చెప్పేది. ఈ లో ఫ్రోడ్ ఇస్తాడు కదా, లో ఫ్రోడ్ గీ ఫ్రోడ్ అంటే నేను ఎంత పెట్టాలో అంత పెడతా. లో ఫ్రోడ్ గీ ఫ్రోడ్ అంటే నేను ఎంత పెట్టాలో అంత పెడతా. వచ్చాడు ఏమన్నా కొనిచ్చాడా? అది పిల్లోడానికి ఎవరైనా కొనిస్తారు, దాంట్లో ఏముంది? అర్థమైంది గ్యాప్ మాట్లాడు ముందే ఒక నిమిషం ప్రాబ్లం యాడ్ వచ్చిందో తెలుసుకున్నాము. మీ ఇద్దరు ఇడిచిపెట్టినా నేను ఆ బాబుని ఇడిచిపెట్టిను, మీ ఇద్దరు ఇడిచిపెట్టినా నేను ఆ బాబుని ఇడిచిపెట్టిను అని ఇద్దరు కలిపేదట్లా అని. నా ఫస్ట్ చదవని ఏదో చదివితే తెలుసు ఆ బాబు ఉద్దేశిందో, వాడికి ఏం చెప్పిందో, వాడు ఏదో చెప్తాడు. పిల్లోని పట్టుకొని నువ్వు అపార్థం చేసుకుంటావు. స్టార్టింగే మిస్టర్ శివ ఉందంటే రెస్పెక్ట్ ఉందనే కదా. లేదా చిల్లర శివగా అంటాడు, మిస్టర్ శివ నీకు నేను నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పు, అంతేగాని నన్ను నిమేష్ని లవ్ చెయ్యు అని చెప్పే రైట్ నీకు లేదంట. నన్ను లవ్ చేయ నేను ఇండైరెక్ట్గా నా మీద చూపిస్తా, నాకు వద్దు. నాకు వద్దు, నాకు ఇష్టము, ఐ లవ్ యూ అని చెప్పి ప్రేమ చూపిస్తావు. లెటర్లో మాత్రం నా మీద ద్వేషాన్ని బయటకు చెప్పావు. నువ్వు ఇంత ఫ్రాడా? అర్థమైంది, ఇంకా సెలవు. నా జీవితంలో నీ పేరు కూడా తలుచుకోను. ఐ హేట్ యు. అసలు నా గురించి ఎందుకు నువ్వు, నీకు కాదు. ఇప్పుడు దీంట్లో 2 విషయాలు తెలుసుకోవాలి. నువ్వు నా కోసం ఎందుకు ఆ బాబుని వదులుకోవాలని సిద్ధమేనో అది నాకు తెలియాలి. ఇంకా నీ డ్రామా నా పోయింది నాకు చాలు. మొన్న సాయంత్రం పోయిన నిన్న ఎప్పుడో నిన్నలే పోయినారు. ఏమన్నా చాక్లెట్ కమ్ముకు పోయినా చెప్పినాడు ఐస్ క్రీమ్ ఇప్పించినాడని అంతే, ఇంకేం చేయలే. అమ్ముడు పోయి కుక్క విశ్వాసం కుక్క అమ్ముడు పోయి కుక్క విశ్వాసం కుక్క ఇడిపి లేనప్పుడు నువ్వు మాట్లాడే అధికారం లేదు. బావా అన్నాడు, బావా బామర్తల మీద గలాట్ జరిగింది. నువ్వేమన్నా చెక్కులు పెంచినావా తినిపించి? కూర్చోరా, వద్దురా సార్, కూర్చో ఊరికి కూర్చో, దానా కూర్చోరా. వద్దులే కూర్చో, కూర్చోరా.
కూర్చో, నువ్వు కూల్గా కూర్చో, తెలిసిపోతుంది. నేను బయట పెడతా ఏం జరిగిందని. కూర్చో, నువ్వు కూర్చో, నేను బయట పెడతా కదా, నువ్వు కూర్చో, కూల్ కూర్చో. నువ్వు మొత్తం అంత కారణం వాడు కాదు. వానికి ఐస్ క్రీమ్ తినపడము, చాకెట్లు ఇవ్వడం కొనేస్తాను. కూర్చో 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 కూర్చో. ఒడిషా కూర్చో. ఒడిషా మీరు స్టార్టింగ్ నుంచి క్లియర్ గా వచ్చేద్దాం. ఇప్పుడు ఇది తీసుకున్నావా? నువ్వు రాసినావా లెటర్? వీడు చెప్పింది రాసినావు కదా నాన్న. బాగా నీట్గా ఉండి ఇట్లా ఉండు. రాసినావు, ఓకే ఓకే కదా. నువ్వు నాతో పాటు అంగడికి వచ్చినావు, నీకు ఐస్ క్రీమ్లు ఇప్పించినా. ఏం రాసినాడు రా? ఏం రాసిన చూసినాడు. వీడు ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఎట్లుండే లెటర్ అట్లా మర్చినాను, వానికి ఇచ్చేసినాను. ఎట్లుండే లెటర్ అట్లా మర్చినాను, వానికి ఇచ్చేసినాను. సేమ్ కలర్. అప్పుడు నువ్వు ఏది రాయించినావు అదే కలరే. లేక లేక ఒక అమ్మాయి ప్రేమిస్తాంటే నువ్వు నేనేం చేసిన ముందు కూడా ఎన్నో చేసినావు. నాకే చేస్తున్నావు. బాబా అని మరి అన్నంటావా? ఇప్పుడు ఏమైంది? సిగ్గు లేకుండా ఏం లేకుండా నువ్వు ఇప్పుడు ద్రోహం అనే నువ్వు చేసిన దోకలు నువ్వు. అసలు ఆ బాబాకి నువ్వు క్లియర్ గా చెప్పింటే ముందే వానికి గజ్జుంది. ఇడ్సో ఆ చెయ్యి ఇడ్సో అని గొంతుకి కరారా. వీడు కూర్చో, నీకు ఎవడు చెప్తాడు కరా. కూర్చోరా, కూర్చో కూర్చో. అక్క కూడా నవ్వుకుంటూ నీకు బాధలేదని నీకు సంతోషం రా. నువ్వు బాగా అక్క నువ్వు చేస్తాను. నువ్వు సిన్సియరా? ఇప్పుడు ఏమి ఎట్లా తీసిపోదాం మీ మ్యాటర్? ఎట్లా మారిపోయింది? నీకు నచ్చిన ప్రకారమే. నువ్వు అన్ని దీని మూల కారణం. అది ఎవడు చెప్తాడు? నీ కొనిచ్చిన కదా అది తప్పు. వాడు కొనిడు, వేరే వాళ్ళు కొనిడు. ఇప్పుడు ఆ బాబు ఏడుంది? నేను పోయి చెప్తాను క్షమించు అని. ఓకేనా? ఓకేనా? ఏం క్షమించమని చెప్పకూడదా? ఆ బాబా నాకు ఆ బాబా నన్ను తప్పుగా అనుకుంటుంది. పోయి చెప్పొసి వద్దాము. ఏమని? మంజును అని చెప్పురా, పర్లే. మళ్ళా లవ్ చేయని ఫోర్స్ చేయద్దు. అది మంజును అని చెప్పురా, పర్లే. మళ్ళా లవ్ చేయని ఫోర్స్ చేయద్దు. అది తలకాయ పగల కొడతా. ఏంది లేని లవ్ చేయతానంటే చెప్తాడు. అదే పనిగా ఎవడు? నాకు అవసరమే లేదు. నేను మాట్లాడుతున్నావు. నేను వద్దని చెప్తాను. వద్దాను నేను ఇచ్చింది చూసినావా? నువ్వు చూసినావా? వీడు ఏం చేసినావు నువ్వు? వాళ్ళ అక్క నాకు వస్తాను. వాడు చేసి వాడు చేసినావులే నువ్వు సపోర్ట్. ఇప్పుడు నుంచి నాకు చెయ్యి. అనుకో తిన్నాను అనుకో. నీకు పెద్దవాళ్ళు గమ్ముండాలి. లేదా పొడి చేస్తావు, లేదా పొడి చేస్తావు, చేస్తావు. చిల్లరాట ఆడుకుంటా. ఎవరు నువ్వా? మేము ఆడతావు చిల్లరాట్లు. అన్న చాక్లెట్ ఎవర్రా? నాకు పడేసి ఏరుకోండి. సిగ్గు లేదు నీకు? అదే వాడు చెప్పినాడు అంగిడి కాడ ఏమోనే చాక్లెట్లు ఏరుకున్నాడని. చాక్లెట్లు ఆడికి ఊరికే ఉన్నా. నువ్వు నాకు ఇచ్చినావు చాక్లెట్లు అన్నీ. అవి దాంట్లో కొన్ని తీసుకొని నాకి, నేను కొన్ని తీసుకుంటా, నువ్వు కొన్ని తీసుకో అని చెప్పి నాకు ఇస్తాను. కొన్ని ఏంది సగం అంతా తీసుకొని నాకు ఇన్ని ఇచ్చినావు చాక్లెట్లు. ఆ చిల్లర బుద్ధి నీకు అప్పుడే అర్థమైండల్లా.
అంతా నువ్వు వేసి మొత్తం అంతా చాక్లెట్లు ఇవి నేను తింటా నాకి అవి నువ్వు తీసాపో అని చెప్పి ఇంకా చాలు నువ్వు ఏం చేసావో చెప్తాను నేను అన్నకి చేసినావు కదా చాక్లెట్లు ఏరుకొని కొన్ని తీసుకున్నావు కదా నువ్వు నాకంతా ఎన్నకోటి పొడిచేవాడే ఎవరు ఏ నువ్వు ఉన్నట్టుండి సగం మెత్త పెడతాను నువ్వు నేను నా పాత్ర లేదు దీంట్లో పాత్ర నా పాత్ర లేకుండా నువ్వు తెప్పించిన నా పేరు ఆ వరకు పోయేటట్లే వేసినారు మీరు ఇద్దరు కలిసి ఇప్పుడు ఆ బాబా లాస్ట్ కి ఇంకా ఫోర్స్ చేసి చాక్లెట్ పెట్టి ఆనవాళ్ళు లెటర్ మార్చి ఇప్పుడు నేను చెప్తాడు మీరు ఏమన్నా సవనరా ఊరికే నన్ను ఇరికిచ్చి ఆ పాపని ఫోర్స్ చేసి ఏంది ఏంది నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను నేను ఒకటే గుద్దినాను అనుకో దీంతో ఊరికి ఇటు ఉంటే తలకాయ పగిలిపోతుంది మొత్తం నువ్వే నాకంతా చెల్లు వదిలిపోతావని సారీగా ఏమనుకోద్దు ఇంకా చెప్పండి సార్ బాగా పెట్టి సరే ఏమనుకోద్దు తప్పు అయిపోయింది ఏదో ఆవేశంలో అమ్మమ్మ చేసిన దానికి మా అక్కతో చెప్తా నన్ను ఇంతగా కొట్టినావు తిట్టినావు నన్ను చాక్లెట్ ఇచ్చినావా లడ్డు బాబు బుజ్జి కదా కన్న కదా అనుకుంటా అక్కతో ఏం చెప్పాలో అంతా చెప్తాను నేను చెప్పొద్దురా అక్కతో ఏం చెప్పాలో అంతా చెప్తాను నేను చెప్పొద్దురా నా గురించి మంచిగా చెప్పురా చెడ్డగా చెప్తాను ప్లీజ్ రాలే నువ్వు ఏం చేసినావు అదే చెప్తాను నేను నన్ను కొట్టినావు కొట్టాడు సారీ ఇప్పుడు అయితే సారీ క్షమించు సరేనా ఇప్పుడు ఏం నాకు అవసరం లేదంతా ఏం చేయాలి చెప్ప మా అక్కకి ఏం చెప్పాలో చెప్తాను నేను ప్లీజ్ రా నీ చాలెంజ్ గురిస్తా సీరియస్ విషయం ఉండు నీకు ఉపయోగపడేది ఫోన్ ఎత్తడం అన్నావు కదా పాప ఏం చేస్తున్నావు నువ్వు నేను చేయలే ఫోన్ ఎత్తడం చెప్పద్రా నంబర్ చెప్తే ఏదో మళ్ళా నాకు పని ఉంది ప్లీజ్ నేను బాధపడుతున్నావు కదా నీకు 1000 రూపాయలు ఇచ్చి నువ్వు చాక్లెట్ గురించి సరిపోతుంది కాదు అప్పుడే మారిపోతుంది నువ్వు ఫోన్ నెంబర్ చెప్పిపోడు ఫోన్ నెంబర్ మర్చిపోయినా చెప్పేది పోతున్నారా